హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లోనే ఈరోజు లస్సీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. ముందుగా పావు లీటర్ పాలు తీసుకుని మట్టి పాత్రలో తోడు పెట్టామండి. ఇది 2 గ్లాసుల లస్సీకి సరిపోతుంది. అట్లాగే 2 పెద్ద స్పూన్లు పంచదార, 2 స్పూన్లు, కొంచెం బాదం పప్పు, ఐస్ క్యూబ్స్ కొన్ని, కొంచెం సాల్టు, అట్లాగే 2 స్పూన్ల బూస్ట్, ఇలా చాక్లెట్ సిరప్ అండి. ఇది మన పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఇది వేస్తే లస్సీలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అట్లాగే 1 గ్లాసు వాటర్. ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈ తోడు పెట్టిన పెరుగులోంచి పైన కొంచెం మేగడ ఉంటుంది కదండి, అది మన టేస్టింగ్ కోసం. తర్వాత మనం లస్సీలు వేసుకుందాం. 10 పక్కన పెట్టుకుందాం. ఈ పెరుగును మొత్తం ఇలా ఒక జార్లో తీసుకొని అట్లాగే 2 గ్లాసులు మనం లస్సీ తయారు చేయాలి కదా, దాని నిమిత్తం 2 స్పూన్లు షుగర్ వేసుకుందాం. అట్లాగే కొంచెం సాల్ట్, టేస్ట్ బాగుంటుందండి. ఇది మిక్స్ చేద్దాం. ఇప్పుడు పెరుగు మొత్తం పంచదార, సాల్ట్ వేసి బాగా స్మాష్ చేశాను. దీంట్లో గ్లాసు వాటర్ కలుపుకుందాం. పాత్రలోకి తీసుకుందాం. రెండు గ్లాసులు తీసుకొని కొంచెం బూస్ట్ వేసుకుందాము. బాదం పప్పు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. మీ పిల్లలు మజ్జిగ తాగపోయినట్లయితే ఇట్లా చేసివ్వండి. అలాగే మేగడ ముందుగా తీసుకున్నాం కదా, ఈ మేగడ కూడా దీంట్లో యాడ్ చేద్దాం, బాగుంటుంది. అట్లాగే ఐస్ క్యూబ్స్ అండి. ఈ చాక్లెట్ సిరప్ లాస్ట్ని ఇట్లా డిజైన్ చేసుకుందాం. చాక్లెట్ సిరప్ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదండి. ఇట్లా ఇవ్వండి, మీ పిల్లలు ఎమ్మీగా తాగేస్తారు. ఇంకేం ఆలోచించరండి. మీ పిల్లలు మజ్జిగ తాగిపోయినట్లయితే ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఇదేనండి లస్సీ. ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి. తాగపోతే అప్పుడు మళ్ళీ నాకు కామెంట్లో మీరు తెలియపరచండి. మీకు ఇష్టమైతే కనుక, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి.